బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు. జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రోడంతో ఇంటికి నిప్పు పెట్టారు. దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరని సమాచారం. ఇబ్రహీంపట్నంలో టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా మోహరించారు. దీంతో ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిన్న సీఎం చంద్రబాబు లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఇవాళ ఆయన ఇంటిపై దాడి చేశారు. టీడీపీ శ్రేణుల దాడిపై జోగి రమేష్ కూడా స్పందించారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో అరాచకం జరుగుతోందని, నా ఇంటిపై దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోలేదన్నారు. లోకేష్ సారథ్యంలో రౌడీ మూకలను విజయవాడలో దించారని జోగి ఆరోపించారు. నన్ను చంపాలని చూస్తున్నారేమంటూ జోగి పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ర తెలుసుకుందాం. కుమార్ చంద్ర చెప్పండి. శ్రీనివాస్, ఇబ్రహీంపట్నంలో ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి వద్ద అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జోగి రమేష్ ఇంటికి అయితే ప్రస్తుతం నిప్పు పెట్టిన పరిస్థితి ఉంది. ఏదైతే టీడీపీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీసిన నేపథ్యంలో నిన్న ఆయన చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల నేపథ్యంలో అయితే మాత్రం జోగి రమేష్ ఇంటిపై మాత్రం దాడికి అయితే ప్రయత్నించారు. అదేవిధంగా టీడీపీ నేతలు, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం చేరుకోవడంతో అక్కడైతే ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇటు వైసీపీ కార్యకర్తలు కూడా భారీగా అయితే మాత్రం ఇక్కడికి మోహరించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి వద్దకి ముందుగా టీడీపీ శ్రేణులు అయితే దూసుకెళ్ళాయి. వీళ్ళని అదుపు చేసేందుకైతే మాత్రం అప్పటికప్పుడు హుటాహుటిని అయితే పోలీసులు అయితే మాత్రం చేరుకున్నారు. అయినప్పటికీ జోగి రమేష్ ఇంటి వద్ద మోహరించినప్పటికీ ఇటు వైసీపీ కార్యకర్తలు, నేతలు కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ఏదైతే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ ఇంటి లోపలికి చొచ్చుకెళ్ళడం జరిగింది. అనంతరం ఆ ఇంటి లోపలికి దూసుకెళ్ళడం జరిగింది. అక్కడ నిప్పు పెట్టడం జరిగింది. దీంతో జోగి రమేష్ ఇల్లు అయితే మాత్రం దగ్ధమవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిస్థితి అయితే మాత్రం అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. అటు పోలీసులు ఇద్దరిని నిలుపుదల చేయడానికి, ఆపడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే మన గుంటూరులో జరిగినటువంటి ఏదైతే అంబటి రాంబాబు ఇన్సిడెంట్ ఎలా జరిగిందో దానికి సేమ్ అదే విధంగా కూడా ఇదే రకంగా మాత్రం జరుగుతుందని చెప్పాలి. ఏదైతే ఇటు చంద్రబాబు, అటు మంత్రి నారా లోకేష్ మీద చేసిన ఉన్నాయో వాటి పర్యవసానంగా ఈ ఘటన జరిగిందని చెప్పుకోవాలి శ్రీనివాస్. రైట్, మొత్తం మీద చూస్తుంటే నిన్న ఆయన చేసిన ఆ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు ఈ దాడికి చేస్తున్నారా? ఇటు జోగి రమేష్ కూడా తిరుపతిలో స్పందించడం జరిగింది. కుమార్ చంద్ కావాలని దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆయన కామెంట్ చేస్తున్నారు. ఇదంతా నిజమా? ఎస్ శ్రీనివాస్, ఖచ్చితంగా ఇది వైసీపీ నాయకులు కావాలనే వ్యాఖ్యలు చేయటం అనేది జరుగుతుందని చెప్పాలంటే కల్తీకి సంబంధించి ఇప్పటికే ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక ఏదైతే ఉందో ఆ నేపథ్యంలోనే దీనికి తెరలేపారని చెప్పాలి వైసీపీ నేతలు. దాన్ని దారి మళ్లించే యత్నంలో భాగంగా ఇటు సీఎం చంద్రబాబు మీద, అటు మంత్రి నారా లోకేష్ మీద అయితే మాత్రం కామెంట్స్ చేస్తూ కూడా అది కూడా అసభ్య పదజాలంతో చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి టీడీపీ కార్యకర్తలు తీవ్ర మనోభావాలు బాగా ఇబ్బంది పడిన నేపథ్యంలో అయితే వాళ్ళు దాడికి యత్నించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా, వైసీపీ కార్యకర్తలు కూడా అతనికి చేరుకోవటం, ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకోవటం కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ చందు. రైట్, మొత్తం ఇది వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రోడంతో ఇంటికి నిప్పు పెట్టారు. దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరని సమాచారం. ఇబ్రహీంపట్నంలో టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా మోహరించారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిపై దాడి చేశారు. టీడీపీ శ్రేణుల దాడిపై జోగి రమేష్ కూడా స్పందించారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో అరాచకం జరుగుతోందని, నా ఇంటిపై దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఆరోపిస్తున్నారు. లోకేష్ సారథ్యంలో రౌడీ మూకలను విజయవాడలో దించారని జోగి ఆరోపిస్తున్నారు. నన్ను చంపాలని చూస్తున్నారేమో అంటూ జోగి అంటున్నారు. ఈ జరుగుతున్న ఏదైతే గొడవ ఏదైతే ఉందో దీనికి కారణం జోగి రమేష్ అని చెప్పాలి. ఆయన నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే సీఎం చంద్రబాబు మీద కావచ్చు, ఇటు మంత్రి నారా లోకేష్ మీద చేసినటువంటి అభ్యర్థనకరమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. కేవలం నిన్న అంబటి రాంబాబు కావచ్చు, ఈ రోజు జోగి రమేష్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే వాటి పర్యవసానంగా మాత్రమే ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పాలి. ఈ దాడి నేపథ్యంలో ఇటు
టీడీపీ శ్రేణులు కావచ్చు, అటు వైసీపీ శ్రేణులు కావచ్చు, పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు ఘర్షణ పడే పరిస్థితిలో కూడా వచ్చారు. వాళ్ళని నిలుపుదల చేసేందుకు పోలీసులు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో మనకి ఏదైతే చౌరస్తా ఉంటుందో, ఇబ్రహీంపట్నం గాంధీ బొమ్మ రింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి కూడా మొత్తం భారీగా అయితే పోలీసులు మోహరించారని చెప్పాలి. జోగి రమేష్ ఇంటికి వెళ్ళడానికి, అంటే ఫెర్రీ ఘాట్కి వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లోనే జోగి రమేష్ ఇల్లు ఉంది ప్రస్తుతం. అక్కడ భారీగా అయితే మాత్రం పోలీసులు మోహరించారు. ఆఖరికి మీడియా కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళు నిలుపుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే వైసీపీ కార్యకర్తలని, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలను ఇద్దరిని కూడా కంట్రోల్ చేసేందుకైతే మాత్రం శత విధాలు ప్రయత్నిస్తున్నారు. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఏదైతే పూర్తి స్థాయిలో అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం భారీగా మోహరించారు. కానీ నిలుపుదల చేసేందుకు మాత్రం శత విధాలు ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. కానీ జోగి రమేష్ నుంచి మాత్రం ఏదైతే వీళ్ళు బాధపడిన నేపథ్యంలో వచ్చి మాత్రం దగ్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది శ్రీనివాస్. రైట్, నిన్న మనం చూసాం గుంటూరులో నవభారత్ నగర్లో అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొందో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు జోగి రమేష్ ఇంటి దగ్గర కనిపిస్తుంది కదా. చందు, ఏమంటున్నారు అసలు టీడీపీ నేతలు? ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ ఏంటి? వాళ్ళు ఏం కామెంట్ చేస్తున్నారు? శ్రీనివాస్, టీడీపీ శ్రేణులు మొట్టమొదటి నుంచి, అంటే డే 1, అంటే అంబటి రాంబాబు చేసినటువంటి అభ్యంతరకరమైన, అది కూడా అభ్యంతరకరం కాదు, తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలని చెప్పాలి. 100 బూతులతో ఆయన సంబోధించారు ఒక సీఎంని, అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని, అదేవిధంగా ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, ఇద్దరిని కూడా ఆయన ఇటువంటి పదజాలం, తీవ్ర అసభ్య పదజాలం ఎదుర్కొన్నాయో అవి వాడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు తీవ్ర మనస్తాపానికి లోనయ్యి దీనికి ప్రతి పర్యవసానంగా వాళ్ళైతే మాత్రం ఘటనకి ఎదురు ఈ ఏదైతే దాడి నేపథ్యం ఉందో దానికైతే పూనుకున్నారని చెప్పాలి. వాళ్ళు ప్రధానంగా అడుగుతున్నటువంటి డిమాండ్ ఒకటే ఉంది. అదేంటంటే ఖచ్చితంగా చేతులు జోడించి అంబటి రాంబాబు కావచ్చు, ఇటు జోగి రమేష్ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబుకి, అదేవిధంగా మంత్రి నారాలోకి సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తమ నాయకుల మీద చేసినటువంటి కామెంట్లు ఏవైతున్నాయో ఆ కామెంట్లపై మాత్రం వాళ్ళు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని ఇప్పటికైతే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఏదైతే వైసీపీ నేతలు దాన్ని మరింత రెచ్చగొట్టి అంటే నిన్న అంబటి రాంబాబు ఘటన మరొక ముందే వెంటనే మళ్ళీ జోగి రమేష్ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్ర దుమారాన్ని రేపిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడంతా కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. నిన్నంతా కూడా గుంటూరులో నెలకొంటే ఈ రోజు ఇబ్రహీంపట్నంలో ఇదే ఘర్షణ వాతావరణం నెలకొంది. నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దానిలో తీవ్ర ఆస్తి నష్టం చోటు చేసుకోక ఇవాళ కూడా అదే తరహాలో తీవ్ర ఆస్తి నష్టం చోటు చేసుకుంది. అదేవిధంగా పోలీసులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళని అది నిలుపుదల చేయలేక రెండు శ్రేణులు, అంటే ఇరు వర్గాల్ని నిలుపుదల చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ వైసీపీ నేతలు మాత్రం తమదైన శైలిలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.